ओम तत्संयोरावरुणीमहे दातुं यज्ञाय दातुं यज्ञपते दैवे स्थपते शंकरेश्वरे ओम शांति 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 राजाधिराजाय प्रभुय स्वाहिनी नमो वयं वै सर्वणाय कुर्महे त्वमे कामकामाय मुच्यं नेत्रायुष्येवेन्द्रि प्रेतिष्ठति मनोवाञ्छा बलसिद्धिर्सकलैश्वर्यानुविद्धिरस्तु श्रीदुर्गाभ्रणां भागवेदमल्लेश्वरस्वामी अनुग्रह फलप्रदान सिद्धिरस्तु श्रीदुर्गाभ्रणां भागवेदमल्लेश्वरस्वामी कामनाक्ष प्राप्तिरस्तु। शशि स्वामी स्वामी प्रसादम రామా వచ్చేయండి, తీసుకున్న వాళ్ళు వచ్చేయండి. అదే ఎవరైనా ఉండేది అన్న మళ్ళీ డోర్ తీయాల్సి వస్తుంది. ఇంకా చెప్పండి. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ 6 కోట్ల జనాభాలో ప్రతి ఇంటా పండగైనటువంటి రోజు ఈరోజు. నవ్యాంధ్ర సృష్టికర్త కలియుగ రాముడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల దేవుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం నిరంతర శ్రామికుడు, తెలుగు ప్రజల కోసం పుట్టినటువంటి ధీరోదాత్తుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా ప్రతి దేవస్థానంలో కూడా వారి పేరున అర్చనలు, అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహిస్తూ వారు నిండు నూరేళ్లు జీవించాలని, వారి సేవలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అందాలని, ఎక్కువ కాలం పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల నలుమూలలా విస్తరించే విధంగా, తెలుగు వాడి యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఆయన ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రగతి జరగాలని ఈరోజు ప్రజలందరూ కూడా ప్రతి దేవాలయాన్ని సందర్శించి దేవుడి దగ్గర కోరుకున్న ఏకైక కోరిక నిండు నూరేళ్లు జీవించి ఉన్నంతకాలం ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి సేవ చేసే భాగ్యాన్ని ఆయనకు అందించండి అని చెప్పి మేము అందరం కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాం. ఆయన చల్లని నీడలో, ఆయన చల్లని చూపులతో 22 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ఈ రోజున అభివృద్ధి పరుగులెడుతుంది. ఇంకా ఆయనకి ఆరోగ్యాన్ని ప్రసాదించి మాకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి అని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరంలో అడుగుడుతున్నటువంటి వేళ నిత్య యవ్వనుడుగా ఉంటూ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉంటూ ఈ రోజున ప్రజలందరికీ సేవలు అందించే నాయకుడి కోసం లక్షలాది కోట్లాది మంది ఈరోజు
గుడులకి పరుగులెత్తారు, దేవుడి దగ్గర మోకరిల్లారు. దేవుడి యొక్క ఆశీస్సులు ఆయనకి నిండుగా మెండుగా కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నారు. కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,43,000 ఓటర్లు, 4 లక్షల జనాభా ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటున్నాం. ఆయన చల్లని నీడలో కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని తపన పడుతున్నాం. ఆయన యొక్క ఆశీస్సులతో కావలి నియోజకవర్గం పారిశ్రామిక ప్రగతి వైపు పరిగెత్తుతుందని ఆశిస్తున్నాం. ఆయన చల్లని నీడలో మేమందరం కూడా బాగుండాలని మనసారా కోరుకుంటూ ఈ రోజున ఆ శివుని యొక్క ఆశీస్సులు నిండుగా ఆయనకు ఉండే విధంగా ఈ రోజున ఆయన పేరు మీద పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ రోజున పేదలకు ఆయన పేరు మీద మహిళలందరికీ చీరలు, అదేవిధంగా పేదవారికి అందరికి కూడా ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి మహేంద్ర యాదవ్ కావచ్చు, రాంబాబు కానీ, అదేవిధంగా వెంకటేశ్వర్లు వాళ్ళ యొక్క సొంత కైంకర్యంతో ఈరోజు వాళ్ళ బట్టలు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కావలి పట్టణంలో 5 సెంటర్లలో ఈ రోజున కావలి ఎమ్మెల్యేగా ప్రాంతానికి వచ్చేటువంటి ప్రజలందరికీ దార్త్యం తీర్చడానికి ఈరోజు సలివేంద్ర కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. అదేవిధంగా కావలిలో ఉన్నటువంటి దాతలందరూ కూడా, నాయకులందరూ కూడా తెలియజేస్తున్నా, రాబోయే ఎండాకాలం దృష్ట్యా ప్రజలందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అవకాశం ఉన్నటువంటి దాతృత్వం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా సలివేంద్ర అందరం కూడా అంకిత భావంతో కావలి ప్రజలకు సేవ చేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన నిండు నూరేళ్లు జీవిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్కి ఈ మొగటం లేని మహారాజులాగా ప్రజలందరి మన్నలతో జీవితం అంతా కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడని ఈరోజు శివ సన్నిధిలో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.